నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. నాతో పెట్టుకుంటే దబిడి దిబిడే అంటూ ఎక్కడైనా సరే చెంప చెల్లుమనిపించే బాలయ్యకే చుక్కలు చూపిస్తున్నారు ఒకరు. హిందూపూర్లో ఈసారి బాలయ్య చెక్క భజన చేసుకోవాల్సిందేనని కన్ఫర్మ్ గా చెబుతున్నారు. తన కొత్త కాన్సెప్ట్ తో బాలకృష్ణకు మైండ్ బ్లాక్ చేస్తున్నారట. ఇన్నాళ్ళు సాగిన ఆటలు ఇక చెల్లవు. తానొచ్చాక బాలయ్య కూడా డకౌట్ కావాల్సిందేనంటున్నారు. ఇంతకీ ఎవరైనా బాలయ్య అడ్డాలో అతనికి వార్నింగ్ ఇస్తున్న ఘటికుడెవడు? గత 40 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గం కంచుకోటగా ఉంది. నాడు ఎన్టీఆర్ నుంచి నేడు బాలకృష్ణ వరకు టీడీపీ నుంచి గెలుస్తూనే ఉంది. కానీ స్థానిక సమస్యలను ప్రజలను ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు పరిపూర్ణానంద స్వామి అక్షయ తృతీయ ఆఫర్ కింద 2 పథకాలను వారికి ఉచితంగా ఇస్తారని హామీ ఇస్తున్నారు. తనను గెలిపిస్తే ఇంటింటికి ఉచిత మంచినీటిని ఇస్తారని హామీ ఇచ్చారు. అంతేకాదు 200 యూనిట్ల నుంచి 300 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇస్తారని మాటిచ్చారు. దీని ద్వారా వారికి సంవత్సరానికి సుమారు 30,000 నుంచి 40,000 రూపాయల వరకు ఆదా అవుతుందని కూడా పరిపూర్ణానంద స్వామి చెబుతున్నారు. కరెంటు ఫ్రీగా ఇచ్చేందుకు ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయాలని కేంద్రం సోలార్ ప్యానెల్ కు సబ్సిడీ ఇస్తుందని, తద్వారా ఉచితంగా కరెంటు హామీ ఇస్తున్నామని పరిపూర్ణానంద స్వామి చెబుతున్నారు. ఈ 2 గోల్డెన్ స్కీమ్స్ తనను గెలిపిస్తాయని, బాలయ్యకు చుక్కలు చూపిస్తానని అంటున్నారు. Please subscribe .news.